కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. రైతన్నలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మల్బరీ తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి వివరాలు తెలియజేస్తారు హిందూపురం మండలం కిరికెర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీమతి కె మాధవి. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం మల్బరీ తోటలో ఎరువులు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఏదైనా కర్బన లేదా అకర్బన పదార్థాలు నేలలో వేయడం వలన మొక్క పెరుగుదలకు కావలసిన తప్పనిసరిగా అవసరమైన ధాతువులను అందివ్వడాన్ని ఎరువులు వేయడం అంటారు. మల్బరీ ఆకు ఉత్పత్తి, వాటి ఏకరీతి అధిక దిగుబడులకు ఎరువులు వేయడం అన్న అంశం చాలా ముఖ్యమైనది. అందులోనూ సరి అయిన ఎరువును ఎంపిక చేసుకొని వాడడం అన్నది ఆకు ఉత్పత్తిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. చాలా సంవత్సరాల క్రితం రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు అవలంబించేవారు. అప్పటి జనాభా వ్యవసాయ ఉత్పత్తికి సమతూకంగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో వేగంగా పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని తక్కువ భూమిలో ఎక్కువ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకుగాను రసాయన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం జరిగింది. దీనితో రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రసాయన ఎరువుల సహాయంతో అధిక దిగుబడులు సాధించారు. కానీ రైతులు రసాయన ఎరువులను మాత్రమే వాడుతూ సేంద్రియ ఎరువుల వాడకం బాగా తగ్గించి వేశారు. విచక్షణారహితంగా రసాయన ఎరువులు మరియు క్రిమి సంహారక మందులు వాడడం వల్ల తాత్కాలికంగా అధిక దిగుబడులు వచ్చినా దీర్ఘకాలిక దుష్ఫలితాలు చాలా కనిపిస్తాయి. మల్బరీ తోటలలో కూడా ఈ విధంగా రసాయన ఎరువులు వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా నత్రజని, భాస్వరం మరియు పొటాష్లను మాత్రమే వాడుతూ సేంద్రియ ఎరువులను వాడకపోవటం వల్ల అనేక ధాతులోపాలు ఉండటంతో నాణ్యత గల ఆకు దిగుబడి తగ్గుతుంది. ఆధునిక వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గి రసాయన ఎరువుల వినియోగం పెరిగినందువల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. మల్బరీ తోటలకు అతిగా రసాయనాలు, ఎరువులు వాడటం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. భూసారాన్ని కోల్పోవడం, తద్వారా దిగుబడులు ఆశించినంతగా రాకపోవడం, నేల యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాలలో మార్పు వచ్చి మొక్క ఎదుగుదలతో మార్పు కనపడుతుంది. నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ఎరువులను మాత్రమే వాడుతుండటం వల్ల ఇతర పోషక పదార్థాల లభ్యత నేలలో తగ్గటమే కాక వేసిన నత్రజని కూడా మొక్కకు అందదు. నేలలో భూసారం తగ్గటం ద్వారా మొక్కలకు మేలు కలగజేసే సూక్ష్మజీవులు నశించి మొక్కలకు రోగనిరోధక శక్తి తగ్గి తొందరగా చీడపీడల బారిన పడతాయి. నేలలో పోషక పదార్థాల సమతుల్యత దెబ్బతినడంతో పైరుకు రోగనిరోధక శక్తి తగ్గిపోయి బలహీనపడి పైరుకు త్వరగా తెగుళ్ళు వ్యాపించడం, దానివల్ల పురుగు మందులు ఎక్కువగా వాడాల్సి రావడం ఉంటుంది. భూమిలోన పైరుపైన వివిధ రసాయనాల వినియోగం వల్ల పర్యావరణానికి హాని కలగడం, ఆహార పదార్థాలు కాలుష్యానికి గురి కావడం, విష రసాయనాలు, కాలుష్యం వంటి అవశేషాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తులను తిరస్కరిస్తుండటం. సమస్యల నివారణకు సేంద్రియ వ్యవసాయ విధానమే తరుణోపాయము. రసాయన ఎరువులు, రసాయన క్రిమి సంహారక మందులు అసలు వాడకుండా సేంద్రియ ఎరువులు అనగా పశువుల పేడ, కంపోస్టు, వర్మీ కంపోస్టు, పంట మార్పిడి పద్ధతులు, పచ్చరొట్టె మరియు జీవన ఎరువులు వాడుతూ జీవ సంబంధ మరియు మొక్క ఆధారిత క్రిమి సంహారక మందుల సహాయంతో పంటలను ఉత్పత్తి చేయటాన్ని సేంద్రియ వ్యవసాయమని అంటారు. పశువుల ఎరువు, కంపోస్ట్ ఎరువు మొక్క పెరుగుదలకు ఆధారమైన పోషక పదార్థాల సరఫరాకు నేలను సారవంతం చేయడానికి సేంద్రియ ఎరువులు అత్యవశ్యకం. భారతదేశంలో సాలీనా ఒక్కో గేదె నుంచి 14 బండ్ల అంటే సుమారు 7 టన్నుల పేడ, 2500 లీటర్ల మూత్రం లభిస్తుంది. దీని ప్రకారము ఒక గేదె నుంచి దాదాపు 27 కిలోల నత్రజని,
13 కిలోల భాస్వరం మరియు 7 కిలోల పొటాష్ లభిస్తుంది. అదేవిధంగా పశుమూత్రంలో 29 కిలోల నత్రజని, 39 కిలోల పొటాష్, కొద్ది మొత్తంలో భాస్వరం ఉంటాయి. అట్లాగే పట్టుపురుగుల పెంపకంలో వచ్చే వ్యర్థ పదార్థాలు కూడా అధిక మోతాదులో నత్రజని, భాస్వరం మరియు పొటాష్లు ఉంటాయి. సాధారణంగా పట్టుపురుగుల పెంపకంలో వచ్చే వ్యర్థ పదార్థాలైన మల్బరీ ఆకులు, పెంటికలు, పశువుల పేడను, ఇతర వ్యవసాయ సంబంధమైన వ్యర్థ పదార్థాలు మరియు కలుపు మొక్కలను సరి అయిన రీతిలో ఉపయోగించుకొనటం లేదు. సంప్రదాయ రీతిలో చేసే కంపోస్ట్ నాణ్యతను కలిగి ఉండదు. కుప్పలు కుప్పలుగా వ్యర్థ పదార్థాలను వేస్తే ఎండకు ఎండి పోషక పదార్థాలు ఆవిరవడమే కాకుండా భూమిలో సరిగా కుల్లవు. కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో కంపోస్ట్ తయారు చేయటం వల్ల నాణ్యమైన సేంద్రియ ఎరువు తక్కువ ఖర్చుతో మనకు లభిస్తుంది. కంపోస్ట్ తయారీలో శాస్త్రీయ పద్ధతులు: 8x4x3 అడుగుల కొలతతో 2 గుంతలు త్రవ్వడం కానీ, శాశ్వత నిర్మాణాలుగా బండలతో కానీ ఇటుకలతో కానీ నిర్మించాలి. ఈ సైజు గుంతలు 1 ఎకరం మల్బరీ తోటలో వచ్చే వ్యర్థ పదార్థాలు కంపోస్ట్ చేయడానికి సరిపోతాయి. ప్రతిరోజు లభించే పశువుల పేడ, పట్టుపురుగుల వ్యర్థ పదార్థాలైన మిగిలిన ఆకులు, పెంటికలు, మల్బరీ కొమ్మలు, కలుపు మొక్కలు మొదలగు వాటిని గుంతలలో వేస్తూ ఉండాలి. గుంతలలో వ్యర్థ పదార్థాలు 1 నుంచి 1.5 అడుగుల ఎత్తు వచ్చాక దానిలో 200 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను కానీ, రాతి భాస్వరంను కానీ వేసి మట్టి, పేడ మిశ్రమంను నీటిలో కలిపి గాలి చొరబడనీయకుండా 1 అంగుళం మందంతో అతకాలి. తరువాత దీనిపై తిరిగి వ్యర్థ పదార్థాలను వేస్తూ పోవాలి. ఈ విధంగా గుంతలో వ్యర్థ పదార్థాలను వేస్తూ మొత్తం గుంతను నింపాలి. గుంత నిండగానే దీనిపై మట్టి కప్పి, ముఖ్యంగా వేసవి కాలంలో 10 రోజులకు ఒకసారి నీటితో కంపోస్ట్ గుంతను తడుపుతూ ఉండాలి. గుంతలో ఉండే వ్యర్థ పదార్థాలు బాగా కుళ్ళాలంటే సూక్ష్మజీవుల వృద్ధి అవసరం. ఈ సూక్ష్మజీవులు 85 నుంచి 90% తేమలో జీవిస్తాయి. కాబట్టి కంపోస్ట్ గుంతను అప్పుడప్పుడు, ముఖ్యంగా వేసవి కాలంలో నీటితో తడుపుతూ ఉండాలి. కంపోస్ట్ గుంతలో ఉండే వ్యర్థ పదార్థాలు త్వరగా కుళ్ళడానికి సహకరించే ట్రైకోడర్మా అనే శీలీంధ్రాన్ని వాడవచ్చును. ఈ శీలీంధ్రము వ్యర్థ పదార్థాలను త్వరగా కుళ్ళించి ఎరువుగా మార్చటమే కాక, ఎరువుతో పాటు ఇది మల్బరీ తోటలో వ్యాపించే వేరుకుళ్ళు తెగులు రాకుండా సహాయపడుతుంది. ఈ విధంగా తయారు చేసిన కంపోస్టు గుంతల నుండి 120 నుంచి 150 రోజులలో నాణ్యమైన సేంద్రియ ఎరువును పొందవచ్చును. మనం తయారు చేసే సేంద్రియ ఎరువుల్లోని నాణ్యత మనం వేసే వ్యర్థ పదార్థాలను బట్టి ఉంటుంది. నాణ్యమైన కంపోస్ట్ తయారీకి కొన్ని చిట్కాలు: పశువుల పాకలో నేలపై గడ్డి వేయటం వల్ల, దానిపై పడిన పశువుల మూత్రం బాగా తడవడం వల్ల మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. మరుసటి రోజు పేడతో సహా ఎరువు గుంటలకు తరలించవచ్చును. మామూలుగా ఎరువు దిబ్బలను ఖాళీ ప్రదేశాలలో వేసుకోవడం లాభదాయకం అయినప్పటికీ, శాస్త్రీయ పద్ధతిలో ఎరువు దిబ్బలను తయారు చేయటం వల్ల ఎరువు యొక్క నాణ్యత మరియు సామర్థ్యము పెంచవచ్చును. వర్షాకాలంలో వర్షం నీటి వల్ల దాదాపు 50% నత్రజని, 90% భాస్వరం నీటిలో కొట్టుకొని పోతాయి. ఖాళీ స్థలాలలో 8x4x3 అడుగుల గుంత తవ్వి గుంత చుట్టూ అడుగు భాగాన సిమెంట్ పూత పూసినట్లయితే వీటి వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చును. ఎరువుల దిబ్బలను ఎప్పటికప్పుడు పేడ, మూత్రంతో కలిసిన గడ్డి, పట్టుపురుగుల పెంటికలు, కలుపు మొక్కలు, మిగిలిన వ్యర్థ పదార్థాలు వేసి మట్టి, పేడ మిశ్రమంతో గాలి చొరబడకుండా అలకడం వల్ల నత్రజని, భాస్వరం నీటిలో కరగకుండా మరియు ఎండకు ఆవిరి కాకుండా నివారించవచ్చును. చెట్టు నీడలో ఎరువు దిబ్బలను వేయటం శ్రేయస్కరం. కంపోస్ట్ గుంత చుట్టూ తీగజాతి కూరగాయలు మొక్కలు పెంచటం వల్ల ఎరువు దిబ్బను ఎండ నుంచి కాపాడటమే కాకుండా నాణ్యమైన కూరగాయలు లభిస్తాయి. వేప చెట్టు క్రింద రాలిన ఆకులు, కాయలు కూడా ఎరువు దిబ్బలో చేర్చటం వల్ల కంపోస్ట్ గుంతలు దోమలకు నెలవులుగా మారకుండా నివారించవచ్చును. కంపోస్ట్ తయారవుతున్నప్పుడు లేక ఎరువు పొలానికి తరలించుతున్నప్పుడు వాసన రావటం జరుగుతుంది. ఇది రైతులు గమనించరు. ఈ విధమైన వాసన రావటానికి కారణం అమోనియా రూపంలో నత్రజని ఆవిరి అవుతుండటమే. దీనివల్ల ఎరువు సామర్థ్యం తగ్గుతుంది.
ఇది రైతులు గుర్తించి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేక రాతి భాస్వరాన్ని కలపటం ద్వారా నత్రజని నష్టాన్ని నివారించటంతో పాటు కరిగిన భాస్వరం లభిస్తుంది. ఎరువును వాసన నుంచి దూరంగా ఉంచుతుంది. ఎరువు దిబ్బలను పొలానికి తరలించిన వెంటనే తోటలలో వేయాలి. ఎండ ఎక్కువ రోజులు ఎండకుండా జాగ్రత్త వహించాలి. పిడకల నుండి వచ్చే బూడిదలో పొటాష్ ఎక్కువగా ఉంటుంది. దీనిని కూడా కంపోస్ట్ గుంతకు తరలించడం ద్వారా పొటాష్ ఎక్కువ చేయవచ్చును. పచ్చిరొట్టె ఎరువులు. ప్రస్తుతం గ్రామాల్లో వివిధ కారణాల వల్ల పశువుల సంఖ్య తగ్గిపోతుంది. సేంద్రియ ఎరువులు తగినంతగా లభించటం లేదు. కాబట్టి సేంద్రియ ఎరువులకు అదనంగా పచ్చిరొట్టె సాగు చేయటం భూసారాన్ని పరిరక్షించవచ్చును. పచ్చిరొట్టె సాగు చాలా సులభమైనది మరియు తక్కువ ఖర్చుతో భూమికి ఎక్కువ పోషకాలను అందిస్తుంది. మల్బరీ సాగులో పచ్చిరొట్టె ఎరువుల ప్రాముఖ్యత. మల్బరీ తోట ఒకసారి నాటిన తర్వాత కనీసం 15 సంవత్సరాలు ఆకు దిగుబడులు ఇస్తుంది. ఒకే రకం పంట అనేక సంవత్సరాలు సాగు చేయటం వల్ల ఎప్పటికప్పుడు సేంద్రియ కర్బనం అందించాలి. ఇలా సేంద్రియ కర్బనం శాతం 0.5% ఉండినచో మనం వేసే నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ఎరువులు అధిక శాతం వృధా అవుతాయి. తద్వారా సేద్యపు ఖర్చు పెరుగుతుంది. దీనితో పాటుగా భూమి నీటిని పీల్చుకునే స్వభావాన్ని కోల్పోతుంది. వీటిని అధిగమించేందుకు పచ్చిరొట్టె ఎరువులు వినియోగమే తరుణోపాయం. పచ్చిరొట్టె ఎరువులలో పచ్చిరొట్టె మరియు పచ్చి ఆకు రొట్టె అను 2 రకములు వినియోగంలో ఉన్నాయి. పప్పు జాతికి చెందిన జనుము, జీలగ, అలుసంద, పెసర, పిల్లి పెసర వంటి మొక్కలను మల్బరీ తోటలో కాలువలలో మొలకెత్తించి మొక్క పూత వచ్చే వరకు పెంచి అదే భూమిలో దుక్క దున్నటాన్ని పచ్చిరొట్టె ఎరువుగా పరిగణిస్తారు. అలాగే కానుగ, జిల్లేడు, వేంపల్లి, గ్లైరిసీడియా, సీమతంగెడు, అడవి నీలి లాంటి ఆకుల సాళ్ళ మధ్యలో వేసి పూడ్చవచ్చును. దీనిని పచ్చి ఆకు రొట్టె ఎరువుగా పరిగణిస్తారు. పచ్చి రొట్టె ఎరువు చేయలేని పరిస్థితులలో పచ్చి ఆకు రొట్టె పద్ధతి ద్వారా భూమికి సేంద్రియ పదార్థాలు అందించవచ్చు. మల్బరీకి సంబంధించినంత వరకు పచ్చి రొట్టెలుగా జనుము, జీలగ బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి తక్కువ సమయంలో ఎక్కువ రొట్టె కట్టడం, భూమిలో కలియదున్నాక త్వరగా చివకడం, ఆకులలో ఎక్కువ శాతం నత్రజని కలిగి ఉంటాయి. పచ్చిరొట్టె ప్రయోజనాలు. పచ్చిరొట్టెను కలియదున్నాక ఏర్పడిన సేంద్రియ పదార్థంలో ఉండే మృతిగా నీటిని అంటే హ్యూమస్ మరియు పోషక పదార్థాలను పీల్చుకొని తోటకు క్రమపద్ధతిలో అందిస్తుంది. ఇందులో ఉండే ఎంజైమ్లు నేలలో లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు ఇనుము వంటి పోషక పదార్థాలు మొక్కకు వినియోగపడే స్థితికి తెచ్చి తోటకు అందిస్తాయి. దీనివల్ల మల్బరీ తోటలో పోషక పదార్థాల స్థాయి పెరిగి రసాయన ఎరువుల మోతాదు తగ్గించవచ్చును. పచ్చి రొట్టెలోని సేంద్రియ పదార్థము ఎరువులోని పోషకాలు పీల్చుకొని తోటకు కొద్దిగా అందిస్తుంది. దీనితో ఎరువులు వృధా అయ్యే శాతం బాగా తగ్గుతుంది. ఎరువుల సమతుల్యతకు దోహదపడుతుంది. మొక్కలు మంచి ఆరోగ్యంగా ఉండి వ్యాధికారక శీలీంధ్రాలు దరచేరనీయకుండా పురుగుమందులు వాడకం కూడా తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. పచ్చిరొట్టె వినియోగం వల్ల భూభౌతిక స్థితి మెరుగుపడి నేల గుల్లబారి వేర్లు బాగా పెరిగి తద్వారా భూమిలో పోషకాలు ఎక్కువగా మొక్కలు పీల్చుకుంటాయి. నేలలో గాలి ప్రసరణ బాగా జరిగి భూమిలోని వేడిని క్రమబద్ధం చేస్తుంది. మల్బరీ మరియు వ్యవసాయ వ్యర్థ పదార్థాల నుండి వర్మీ కంపోస్ట్ తయారు చేయి విధానం. సాంప్రదాయిక మరియు శాస్త్రీయ విధానాల్లో వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ చేయడానికి సుమారు 120 నుంచి 150 రోజులు పడుతుంది. ఈ వ్యర్థ పదార్థాలనే సుమారు 50-60 రోజులలో ఇంకా నాణ్యమైన ఎరువును మనం వర్మీ కంపోస్ట్ విధానం ద్వారా తయారు చేసుకోవచ్చును. వానపాముల ద్వారా వ్యర్థ పదార్థాలను ఎరువుగా తయారు చేసుకొనటం. వ్యవసాయంలో వానపాముల రైతు మిత్రులుగా ఉంటాయి. వర్మీ కంపోస్ట్ తయారు విధానం. ఎత్తైన ప్రదేశంలో 15x10x10 అడుగుల కొలతలతో షెడ్డు లేక పాక నిర్మించి అందులో కనీసం 2 గుంతలు 13x4x3 అడుగుల విస్తీర్ణంలో తయారు చేసుకోవాలి. వ్యర్థ పదార్థాలను గుంతలలో నింపాలి. పాక్షికంగా కుళ్ళింప చేయాలి. ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత వానపాములను వేయాలి. తేమ శాతం 30 నుంచి 40% తగ్గకుండా ఉండాలి. వానపాములను గుంతలలో వదలాలి. యుడ్రిలస్, యుజీనియే, ఐసినియా ఫెటిడా వంటి రకముల వానపాములను ఎంపిక చేసుకోవాలి. గుంతలపై రక్షణకై జల్లెడ లాంటి ఫ్రేములను అమర్చితే మంచిది. 4 రోజులకు ఒకసారి నీరు చెల్లుతూ ఉండాలి.
6-7 వారాల వ్యవధిలో గుంతలలో వ్యర్థ పదార్థాలు నలుపు లేక ముదురు గోధుమ రంగులో ఉన్న టీ పొడి వంటి ఎరువుగా రూపాంతరం చెంది ఉండటాన్ని గమనించవచ్చును. కుప్పలుగా నీడలో ఆరబెట్టాలి. తీగ జల్లెడ సహాయంతో ఎరువును జల్లెడ పట్టి వానపాములను వాటి గ్రుడ్లను వేరు చేసి ఎరువును భద్రపరచాలి. వర్మీ కంపోస్ట్ వల్ల లాభాలు: 50-60 రోజులలో తయారవుతుంది. వ్యర్థ పదార్థాలు పూర్తిగా విచ్ఛిన్నమై ఎరువుగా మారుతుంది కాబట్టి ఏ విధమైన దుర్వాసన ఉండదు. మొక్క పెరుగుదలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు ఎంజైమ్లు ఉంటాయి. వర్మీ కంపోస్ట్ ఎరువు ఉపయోగించుట వలన నేల కొద్దిగా ఆమ్లత్వం కలిగి మల్బరీ మొక్కల పెరుగుదలకు దోహదం చేస్తుంది. భూసారాన్ని వృద్ధి చేస్తుంది. నేలలో తేమ శాతాన్ని ఎక్కువ చేసి నిల్వ చేస్తుంది. తక్కువ పశువుల పేడతో ఎక్కువ మంచి ఎరువు లభిస్తుంది. చేపట్టవలసిన జాగ్రత్తలు: వ్యర్థ పదార్థాలు పాక్షికంగా క్రుళ్ళే సమయంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వానపాములను గుంతలలో వదలరాదు. గుంతలలోని వ్యర్థ పదార్థాలన్నీ ఎరువుగా మారిన వెంటనే వానపాములను వేరు చేసి పాక్షికంగా క్రుళ్ళిన పదార్థాలతో అప్పటికే సిద్ధంగా ఉన్న వేరొక గుంతలో వేయాలి. చీమలు, కీటకాలు, తొండలు మొదలగు జీవుల నుండి రక్షణకై గుంతల చుట్టూ కాలువలు నిర్మించి దానిలో నీరు ఎల్లప్పుడూ ఉండేటట్టు జాగ్రత్త వహించాలి. జీవన ఎరువులు: కొన్ని సూక్ష్మజీవులు గాలిలో ఉన్న నత్రజనిని స్వీకరించి మొక్కలకు అందించి భూసారాన్ని పెంపొందిస్తాయి. మరికొన్నింటికి భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందించగల సామర్థ్యము ఉంది. ఈ విధంగా మొక్కలకు పోషక పదార్థాలను అందించగలిగే సామర్థ్యము కలిగిన వీటిని జీవన ఎరువులని అంటారు. జీవన ఎరువుల వాడకం వల్ల ఉత్పత్తి ఖర్చుతో పాటు వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. మల్బరీ తోటల్లో జీవన ఎరువుల వాడకం వల్ల రసాయన ఎరువుల వాడకం సుమారు 50% తగ్గించవచ్చును. వివిధ రకాల జీవన ఎరువులు: అజటోబాక్టర్. ఇవి స్వతంత్రంగా జీవించే సూక్ష్మజీవులు. ఇవి మొక్కలపై ఆధారపడకుండా నేలలో జీవిస్తూ గాలి నుండి నత్రజనిని స్వీకరించి మొక్కలు గ్రహించే రూపంలోకి మార్చుతాయి. సుమారు 8 కిలోగ్రాములు ఎకరాకు, సంవత్సరానికి 1.6 కిలోగ్రాముల ఎకరాల దఫాన జీవన ఎరువులు వేయాలి. దీనిని సుమారు 80 కిలోగ్రాముల పశువుల ఎరువులలో కలిపి తోటకు వేయాలి. ఈ జీవన ఎరువు వేయటం వల్ల రసాయన రూపంలో మనం వేసే నత్రజనిని 50% వరకు తగ్గించవచ్చును. ఈ జీవన ఎరువు నేలలో ఎక్కువగా సేంద్రియ పదార్థం ఉన్నప్పుడు మాత్రమే సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. భాస్వరాన్ని కరిగించగల జీవన ఎరువు ఫాస్ఫోబాక్టీరియా. వీటిలో బాసిల్లస్, సూడోమోనాస్ మరియు ఆస్పర్జిల్లస్ పెన్సిలియం ముఖ్యమైనవి. ఇవి నేలలో స్వతంత్రంగా జీవిస్తాయి. వీటి నుండి తయారయ్యే సేంద్రియ ఆమ్లాల వల్ల భూమిలో బిగుసుకొని పోయిన లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని ట్రైకాల్షియం ఫాస్ఫేట్ రూపంలోకి భాస్వరాన్ని లభ్యమయ్యే స్థితిలోకి మారుస్తాయి. మొక్క వేర్లు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ జీవ ఎరువును సుమారు 10 కిలోగ్రాములు ఎకరానికి, ఒక సంవత్సరానికి 2 దఫాలుగా వేయాలి. దీనిని సుమారు 200 కిలోగ్రాములు పశువుల ఎరువుల్లోకి కలిపి తోటలకు చల్లాలి. ఈ జీవన ఎరువు వాడకం వల్ల రసాయ భాస్వరాన్ని సుమారు 70% తగ్గించవచ్చును. వ్యామ్ అనగా వాస్కులార్ ఆర్బెస్కులార్ మైకోరైజా. వ్యామ్ అంటే శీలీంద్రపు వేర్లు అని అర్థం. గ్లోమస్ మొసియా అనే రకాన్ని మల్బరీ తోటల్లో వాడుతారు. ఇవి మొక్కల వేర్ల మీద సహజీవనం చేస్తాయి. శీలీంద్రపు వేర్ల మొక్క వేర్లపై పొరలలో, లోపలి పొరలలో కూడా చొచ్చుకొని పోతాయి. ఇవి ఆహారం కోసం మొక్కపై ఆధారపడతాయి. దీనికి బదులుగా నేల నుండి ఇవి భాస్వరాన్ని మొక్కకు అందిస్తాయి. ఇవి భాస్వరాన్ని గ్రహించి నిల్వ చేసి మొక్కకు కావలసినప్పుడు అందిస్తాయి. మొక్క వేరు వ్యవస్థ చుట్టూ ఒక రక్షణ కవచం వలె ఏర్పడి రోగకారక సూక్ష్మజీవులను నిరోధిస్తాయి. మల్బరీ తోటలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటే మనం ఎకరాకు ఎంత ఎరువు వేసుకోవాలి, రసాయన ఎరువుల మోతాదు జీవన ఎరువులు లేకుండా ఎలా ఉంటుంది, రసాయన ఎరువుల మోతాదు జీవన ఎరువులతో పాటుగా ఎలా ఉందో ఎకరానికి, సంవత్సరానికి చూద్దాం. సంవత్సరానికి ఇది నేను చెప్తున్నాను. నత్రజని, భాస్వరం, పొటాష్. నత్రజని 120% వాడితే భాస్వరం 48%, పొటాష్ 48%. ఇది రసాయన ఎరువులు మోతాదు జీవన ఎరువులు లేకుండా ఎకరానికి, సంవత్సరానికి నేను చెప్తున్నది. ఇప్పుడు
జీవన ఎరువులతో పాటుగా నత్రజని ఎంత వాడాల్సి వస్తుందంటే 60% నత్రజని, భాస్వరం 12, పొటాష్ 48. ఫస్ట్ పంట అంటే మొదటి పంటకు పశువుల ఎరువు 4 టన్నులు మరియు 54 కిలోల యూరియా లేక 114 కిలోల అమోనియా సల్ఫేట్, 120 కిలోల కాల్షియం అమోనియం సిట్రేట్, 60 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఇవన్నీ రసాయనిక ఎరువులు మోతాదు. ఏది జీవన ఎరువులు లేకుండా వాడటానికి. అదే జీవన ఎరువులతో పాటు వాడడానికైతే రసాయన ఎరువుల మోతాదు ఎంత వేయాల్సి వస్తుందంటే పశువుల ఎరువు 4 టన్నులు, అజటోబాక్టర్ జీవన ఎరువు 1.6 కిలోలు అంటే 80 కిలోల పశువుల ఎరువుతో పాటు సెరిఫాస్ జీవన ఎరువు 200 కిలోల పశువుల ఎరువుతో పాటు 27 కిలోల యూరియా, 57 కిలోల అమోనియం సల్ఫేట్, 60 కిలోల కాల్షియం అమోనియా, 15 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇవన్నీ వాడాల్సి ఉంటుంది మొదటి పంటకు. రసాయన ఎరువులు జీవన ఎరువులతో పాటు ఇవన్నీ. రెండవ పంటకు 54 కిలోల యూరియా లేకపోతే 114 కిలోల అమోనియం సల్ఫేట్, 120 కిలోల కాల్షియం అమోనియం సైట్రేట్ వాడతారు. అజటోబాక్టర్ జీవన ఎరువు 80 కిలోల పశువుల ఎరువులతో పాటు 27 కిలోల యూరియా లేకపోతే 57 కిలోల అమోనియం సల్ఫేట్ లేక 60 కిలోల కాల్షియం అమోనియం సిట్రేట్ వాడతారు. మూడో పంటకు వస్తే పశువుల ఎరువు 4 టన్నులు వాడితే 54 కిలోల యూరియా లేకపోతే 120 కిలోల కాల్షియం అమోనియం లేకపోతే 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడతారు. అదే జీవన ఎరువులతో పాటు ఎకరానికి సంవత్సరానికి చూసినట్టయితే పశువుల ఎరువు 4 టన్నులు, అజటోబాక్టర్ జీవన ఎరువు 5 కిలోలు ప్లస్ 27 కిలోల యూరియా, 60 కిలోల కాల్షియం అమోనియం సైట్రేట్, 15 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడవలసి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఎరువులు అంటే సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు. సేంద్రియ ఎరువుల్లో మనం చెప్పుకున్నట్టుగా కంపోస్టు, వర్మీ కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, ఈ ఎరువులన్నీ మల్బరీ తోటలో వాడుకొని మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటూ రైతు సోదరులకు నమస్కారాలు. మీరింతవరకు హిందూపురం మండలం కిరికెర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీమతి కె మాధవి గారి ప్రసంగం విన్నారు. మల్బరీ తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ గారు ఇజ్రాయెల్ దేశ వ్యవసాయ మంత్రి ఆహ్వానం మేరకు 3 రోజుల పర్యటనకు కేంద్ర బృందంతో కలిసి వెళ్లిన సంగతి శ్రోతలకు తెలుసు. శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ గారు తన పర్యటనలో భాగంగా ఈరోజు ఇజ్రాయెల్ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన వ్యవసాయ పరిశోధన సంస్థ వోల్కోని ఇన్స్టిట్యూట్ని సందర్శిస్తారు. ఈ సంస్థకు కరువు నేలల్లో, ఉప్పునీటి భూముల్లో పంటలు పండించే విషయంలో ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఇంకా ఉత్పత్తి, నష్టాల నివారణలో, పంట మార్పిడి తర్వాత నిల్వ చేయడంలో, ఆధునిక పురుగు నివారణ పద్ధతుల్లో కూడా ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉంది. వీటన్నిటినీ కేంద్ర బృందం దగ్గరుండి పరిశీలించనుంది. వోల్కానీ ఇన్స్టిట్యూట్లో పోస్ట్ డాక్టరల్ చేస్తున్న భారతీయ విద్యార్థులను కూడా గౌరవ మంత్రి కలవనున్నారు. అనంతరం శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ గారు ఆల్ట్రా ఫిజిషన్ అగ్రికల్చర్ లిమిటెడ్ కంపెనీ ద్వారా వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించడం గురించిన ప్రదర్శన చూస్తారు. తర్వాత నెగక్ ఎడారి ప్రాంతంలో భారత మూలాలున్న రైతు పండిస్తున్న కూరగాయలు, వ్యవసాయ పంటలను సందర్శిస్తారు. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. మళ్ళీ కిసాన్ వాణి కార్యక్రమంలో కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే. కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. Oh